ప్రపంచ పార్టీ దినోత్సవం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేపథ్యం మరియు చరిత్ర. పుస్తకమే స్ఫూర్తి. 1995లో అమెరికన్ రచయిత్రి వాన్నా బోంటా రాసిన ఫ్లైట్ ఏ క్వాంటమ్ ఫిక్షన్ నావెల్ అనే నవల ఆధారంగా ఈ రోజు పుట్టింది. ఆ నవల ముగింపులో ఏప్రిల్ 3, 2000న ప్రపంచమంతా కలిసి ఒకేసారి పండుగ చేసుకునేలా ఒక సన్నివేశం ఉంటుంది. అది చదివిన పాఠకులు స్ఫూర్తి పొంది 1996 నుంచే ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించారు. మొట్టమొదటిసారి 1996లో మొదటిసారిగా ఈ దినోత్సవం అధికారికంగా నిర్వహించబడింది. ముఖ్య ఉద్దేశం యుద్ధానికి వ్యతిరేకం. పార్టీ అనేది యుద్ధానికి వ్యతిరేక పదం అనేది దీని ప్రధాన నినాదం. శాంతి అనేది కేవలం యుద్ధం లేకపోవటం మాత్రమే కాదు, మానవత్వంతో అందరూ కలిసి సంతోషంగా ఉండటం అని దీన్ని చాటి చెబుతుంది. కుల, మత, జాతి విభేదాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఏకం చేయటం దీని లక్ష్యం. పీడే, దీనిని సంక్షిప్తంగా పీడే అని కూడా పిలుస్తారు. ఎలా జరుపుకుంటారు? సామాజిక కార్యక్రమాలు. స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా ఇరుగు పొరుగు వారితో కలిసి చిన్నపాటి విందులు ఏర్పాటు చేసుకోవటం. వైవిధ్యం, వివిధ దేశాల ఆహార పదార్థాలను పంచుకోవటం. సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు నిర్వహించటం. సహాయం, చాలా మంది ఈ రోజున ఏదైనా సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ఆ సంతోషాన్ని పంచుకుంటారు. విశ్వజనీన పుట్టినరోజు. ఈ దినోత్సవానికి ఉన్న మరో పేరు యూనివర్సల్ బర్త్డే. ప్రతి వ్యక్తికి ఒక పుట్టినరోజు ఉంటుంది, కానీ ప్రపంచమంతా కలిసి ఒకే రోజున సంతోషాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో దీనిని గ్లోబల్ బర్త్డేలా భావిస్తారు. ఎటువంటి నిబంధనలు లేవు. చాలా అంతర్జాతీయ దినోత్సవాలకు కొన్ని ప్రోటోకాల్స్ లేదా పద్ధతులు ఉంటాయి, కానీ వరల్డ్ పార్టీ డేకి ఎటువంటి కఠినమైన నిబంధనలు లేవు. ఎవరైనా ఎక్కడైనా ఏ సమయంలోనైనా పార్టీ చేసుకోవచ్చు. అది ఇంట్లో చిన్న టీ పార్టీ కావచ్చు, లేదా వీధిలో అందరూ కలిసి చేసుకునే పెద్ద వేడుక కావచ్చు. సోషల్ మీడియా ప్రభావం. 1996లో ఇది మొదలైనప్పుడు ఇంటర్నెట్ అంతగా లేదు, కానీ ప్రస్తుతం వరల్డ్ పార్టీ డే లేదా పీడే అనే హ్యాష్ట్యాగ్లతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తమ వేడుకల ఫోటోలను పంచుకుంటున్నారు. వర్చువల్ పార్టీలు కూడా ఈ రోజున బాగా ప్రాచుర్యం పొందాయి. సామాజిక బాధ్యత. ఈ రోజు కేవలం డాన్స్, మ్యూజిక్ మాత్రమే కాదు, బెటర్ వరల్డ్ కోసం పనిచేయడం కూడా ఇందులో భాగమే. చాలా మంది ఈ రోజున ఆహారాన్ని వృధా చేయకుండా పేదలకు పంచటం, స్థానిక కళాకారులను ప్రోత్సహించడం వంటి పనులు చేస్తారు. ఆహారం, సంగీతం. భాషతో సంబంధం లేకుండా మనుషులను కలిపేవి రెండే, సంగీతం మరియు రుచికరమైన ఆహారం. అందుకే ఈ రోజున వివిధ సంస్కృతులకు చెందిన వంటకాలను రుచి చూడటం ఒక సాంప్రదాయంగా మారింది. నేపథ్యం. ఈ దినోత్సవం వెనుక ఒక వినూత్నమైన కథ ఉంది. ఇది ఏ ప్రభుత్వమో లేదా సంస్థో ప్రారంభించింది కాదు, ఒక నవల స్ఫూర్తితో మొదలైంది. నవల స్ఫూర్తి 1995లో అమెరికన్ రచయిత్రి వాన్నా బోంటా రాసిన ఫ్లైట్ ఏ క్వాంటమ్ ఫిక్షన్ నావెల్ అనే పుస్తకం దీనికి మూలం. ఆ నవల ముగింపులో ఏప్రిల్ 3, 2000 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఒకేసారి వేడుక చేసుకుంటారని ఉంటుంది. మొదటి వేడుక. ఈ ఐడియా నచ్చిన కొందరు పాఠకులు 1996లోనే మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుండి ఇది అంతర్జాతీయంగా విస్తరించింది. ముఖ్య ఉద్దేశం. యుద్ధానికి వ్యతిరేకం శాంతి కాదు, సంబరం అనే నినాదంతో ఈ రోజును జరుపుకుంటారు. సామాజిక ఐక్యత. కుల, మత, రాజకీయ విభేదాలను పక్కన పెట్టి మానవత్వాన్ని, ఆనందాన్ని పంచుకోవటం దీని ప్రధాన లక్ష్యం. ప్రపంచ శాంతి. అందరూ కలిసి సంబరాలు చేసుకోవడం ద్వారా ప్రపంచంలో శాంతిని, స్నేహాన్ని పెంపొందించవచ్చని దీని నిర్వాహకుల నమ్మకం. ఎలా జరుపుకుంటారు? ఈ దినోత్సవం జరుపుకోవడానికి పెద్ద పెద్ద ఈవెంట్లే అవసరం లేదు. కలిసి ఉండటం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి విందులు చేసుకోవటం, పాటలు పాడటం లేదా నృత్యం చేయటం వంటివి చేయవచ్చు. నినాదం. దీని అధికారిక నినాదం రాకెట్ ఆర్ బ్లిసిట్, అంటే పెద్ద ఎత్తున పార్టీ చేసుకోలేకపోయినా ఒంటరిగా ఉన్నా సరే ప్రశాంతంగా, ఆనందంగా గడపమని అర్థం.
ఇప్పటి వరకు ప్రపంచ పార్టీ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఏప్రిల్ 3వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటలోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. ప్రభుదేవ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన నటుడిగా, నృత్య దర్శకుడిగా మరియు నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన్ను అభిమానులు ప్రేమగా ఇండియన్ మైకేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు. ప్రభుదేవ గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలు. వ్యక్తిగత నేపథ్యం. ప్రభుదేవ 1973 ఏప్రిల్ 3న కర్ణాటకలోని మైసూర్లో జన్మించారు. కుటుంబం. ఆయన తండ్రి ముగూర్ సుందర్ కూడా దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధ నృత్య దర్శకుడు. ఆయన సోదరులు రాజసుందరం మరియు నాగేంద్ర ప్రసాద్ కూడా కొరియోగ్రాఫర్లుగా రాణిస్తున్నారు. వృత్తిపరమైన ప్రస్థానం. నృత్యం. తొలుత తన తండ్రి పెద్ద అసిస్టెంట్గా పనిచేశారు. వెట్రివీలా చిత్రంతో స్వతంత్ర కొరియోగ్రాఫర్గా మారారు. ఆయన స్టెప్పులు ఎంత వేగంగా సరళంగా ఉంటాయంటే ఆయన్ను చూసి డాన్స్ నేర్చుకున్న యువత కోకొల్లలు. నటన. ముందుగా పాటల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించిన ఇందు చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయ్యారు. కాదలన్, ప్రేమికుడు, లవ్ బర్డ్స్, మిస్టర్ రోమియో మరియు మౌనరాగం వంటి చిత్రాలు ఆయనకు భారీ క్రేజ్ను తెచ్చిపెట్టాయి. తెలుగులో ప్రేమికుడు సినిమాలో ఆయన వేసిన ముక్కాల ముకాబులా స్టెప్పులు అప్పట్లో ఒక సంచలనం. దర్శకత్వం. తెలుగులో సిద్ధార్థ్ నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా ఆయనకు ఉత్తమ దర్శకుడిగా పేరు తెచ్చింది. ఆ తర్వాత చిరంజీవితో శంకర్ దాదా జిందాబాద్, హిందీలో సల్మాన్ ఖాన్తో వాంటెడ్, దబాంగ్ 3, అక్షయ్ కుమార్తో రౌడీ రాథోడ్ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. జయప్రద భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక అద్భుతమైన నటి మరియు రాజకీయ నాయకురాలు. ఆమె తన అందం, అభినయం మరియు శాస్త్రీయ నృత్య నైపుణ్యంతో దశాబ్దాల పాటు వెండితెరను ఏలారు. ప్రసిద్ధ దర్శకుడు సత్యజిత్ రే ఆమెను ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళల్లో ఒకరు అని కొనియాడారు. జయప్రద గురించి కొన్ని విశేషాలు. వ్యక్తిగత నేపథ్యం. ఆమె 1962 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో జన్మించారు. ఆమె అసలు పేరు లలితారాణి. ప్రారంభం. చిన్నతనం నుండే శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న ఆమె ఒక పాఠశాల వార్షికోత్సవంలో డాన్స్ చేస్తుండగా చూసిన ఒక దర్శకుడు ఆమెకు భూమి కోసం చిత్రంలో అవకాశం ఇచ్చారు. సినీ ప్రస్థానం. జయప్రద కేవలం తెలుగుకే పరిమితం కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళం మరియు బెంగాలీ భాషల్లో కలిపి సుమారు 300కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు చిత్రాలు. అడవి రాముడు, యమగోళ, శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సాగర సంగమం వంటి చిత్రాలు ఆమెకు తిరుగులేని గుర్తింపు తెచ్చాయి. ముఖ్యంగా కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ఆమెలోని నటిని కొత్త శిఖరాలకు చేర్చాయి. బాలీవుడ్ ప్రవేశం. 1979లో సర్ గేమ్ సినిమాతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. షరాబీ, తోఫా, సంయోగ్ వంటి సినిమాలతో అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అమితాబ్ బచ్చన్, జితేంద్ర వంటి అగ్ర హీరోలతో ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. హరిహరన్ భారతీయ సంగీత ప్రపంచంలో ఒక దిగ్గజ గాయకుడు. ఆయన గజల్ గాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత నేపథ్య గాయకుడిగా భారతీయ సినిమా సంగీతంలో
ఒక ప్రత్యేక ముద్ర వేశారు. ఆయన గాత్రంలో ఉండే మాధుర్యం, స్పష్టత మరియు శాస్త్రీయ పట్టు శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. హరిహరన్ గురించి కొన్ని విశేషాలు. నేపథ్యం మరియు ప్రారంభ జీవితం. ఆయన 1955 ఏప్రిల్ 3న ముంబైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అలమేలు మరియు అనంత సుబ్రమణి, ఇద్దరు ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు. శిక్షణ: చిన్నతనంలోనే తల్లి వద్ద కర్ణాటక సంగీతాన్ని, ఆ తర్వాత గులాం ముస్తఫా ఖాన్ వద్ద హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. సంగీత ప్రస్థానం: నేపథ్య గానం. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో ఆయన పాడిన పాటలు ఒక చరిత్ర సృష్టించాయి. ముఖ్యంగా రోజా చిత్రంలోని తమిళ పాటతో ఆయన ప్రస్థానం మలుపు తిరిగింది. తెలుగులో ముత్తు అంటే కొలంబియా, భారతీయుడులో పచ్చని చిలుకలు, జీన్స్లో ప్రియా నిన్ను చూసినా, అన్నమయ్యలో ఎంత మాత్రమునా వంటి వందలాది సూపర్ హిట్ పాటలను ఆలపించారు. సీరత్ కపూర్ భారతీయ చలనచిత్ర నటి, మోడల్ మరియు నృత్య దర్శకురాలు. ఆమె ప్రధానంగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటిగానే కాకుండా ఆమె ఒక శిక్షణ పొందిన శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు మరియు ప్రొఫెషనల్ డాన్సర్ కూడా. సీరత్ కపూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. వ్యక్తిగత నేపథ్యం, ప్రారంభ జీవితం. ఆమె 1993 ఏప్రిల్ 3న ముంబైలో జన్మించారు. వృత్తి ప్రారంభం: సినిమాల్లోకి రాకముందు ఆమె ముంబైలోని యాష్లే లోబో డాన్స్ అకాడమీలో డాన్స్ ఇన్స్ట్రక్టర్గా పనిచేశారు. కొరియోగ్రఫీ: రణబీర్ కపూర్ నటించిన రాక్ స్టార్ సినిమాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేయటం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. సినీ ప్రస్థానం: తెలుగు చిత్రాలు. 2014లో శర్వానంద్ సరసన రన్ రాజా రన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత టైగర్, కొలంబస్, రాజుగారి గది 2, ఒక్క క్షణం మరియు రవితేజతో టచ్ చేసి చూడు వంటి చిత్రాల్లో నటించారు. నెట్ఫ్లిక్స్లో విడుదలైన కృష్ణ అండ్ హిస్ లీలా చిత్రంలో రుక్సార్ పాత్రలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. విక్రాంత్ మాసే ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతుడైన నటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. చిన్న తెర నుంచి వెండి తెర వరకు ఆయన సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా 12th ఫెయిల్ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపును సంపాదించుకున్నారు. విక్రాంత్ మాసే గురించి మరికొన్ని విశేషాలు. వ్యక్తిగత నేపథ్యం. జననం: విక్రాంత్ 1987 ఏప్రిల్ 3న ముంబైలో జన్మించారు. కుటుంబం: ఆయన తండ్రి క్రైస్తవ మతానికి, తల్లి సిక్కు మతానికి చెందినవారు. ఆయన తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్లో మతం అనే కాలంను ఖాళీగా వదిలేసి వార్తల్లో నిలిచారు. వృత్తిపరమైన ప్రస్థానం: బుల్లితెర. విక్రాంత్ తన కెరీర్ను టెలివిజన్ ధారావాహికలతో ప్రారంభించారు. బాలికావధు తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో శ్యామ్ పాత్రతో అందరికీ చేరువయ్యారు. అలాగే ధరంవీర్, కుబుల్ హై వంటి సీరియల్స్ ఆయనకు మంచి పేరు తెచ్చాయి. సినిమాలు: 2013లో లూటరా సినిమాతో బాలీవుడ్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత దిల్ ధడక్నే దో, హాఫ్ గర్ల్ ఫ్రెండ్,
చపాక్ వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. 12th ఫెయిల్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా వచ్చిన ఈ సినిమా విక్రాంత్ కెరీర్ను మలుపు తిప్పింది. ఇందులో ఆయన నటనకు ప్రేక్షకులు, విమర్శకులు బ్రహ్మరథం పట్టారు. ఓటీటీ వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా విక్రాంత్ తన ముద్ర వేశారు. ముఖ్యంగా మీర్జాపూర్లో బబ్లు పండిట్ పాత్ర, క్రిమినల్ జస్టిస్ మరియు బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ వంటి సిరీస్లు ఆయనకు విపరీతమైన క్రేజ్ను తెచ్చిపెట్టాయి.